హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ, అలాగే ఇక్కడ మనం క్లియర్గా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని మీ ముందు రావడం జరిగింది. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే టెట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మనం అందిస్తున్నాం. ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ వచ్చే ముందు అన్ని రకాలమైన క్లారిటీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో మనం ఉపాధ్యాయులకు టెట్ అవసరమా అంటే ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి టెట్ అవసరమా అని ఒక క్వశ్చన్. ఎస్, ఇక్కడ దీని గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు దట్, it's my humble request to all the aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. Right, మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ టెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. సో ఏపీ టెట్ నోటిఫికేషన్ 2025 అనేది త్వరలో వస్తుంది. ఏంటి దాని గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మీకు ఇప్పుడే చెప్పా కదమ్మా, టెట్ అనేది గవర్నమెంట్ టీచర్కి అవసరమా? ఎస్, అవసరమా అంటే ఎస్, మనకి గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం అంటే 100% వాళ్ళకి అవసరమే. అంటే టెట్ క్వాలిఫై కాకపోతే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ ది సర్వీస్ అని. అయితే దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న మనకి దీనికి జియో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏంటండి, ప్రతి రాష్ట్రంలో ఎవరైతే ఉపాధ్యాయులు అయి ఉన్నారో వారు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి అని మెన్షన్ చేశారు. అయితే 2011 నుండి అన్ని రాష్ట్రాల్లో టెట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ టెట్ ఎగ్జామినేషన్ స్టేట్కి వచ్చేటప్పుడు టెట్ అంటాం, సెంట్రల్ గా సెంట్రల్ టెట్, సి టెట్ అంటాం. మరి స్టేట్లో ఏపీ టెట్, టీఎస్లో టీఎస్ టెట్. ఓకే, సో ఈ టెట్ అనేది 2011 తర్వాత ఎంతమంది అయితే జాబ్ పొందారో, అంటే 2014 కానీ 16 కానీ 18 కానీ ఇప్పుడు 24లో కానీ ఎప్పుడైతే జాబ్ పొందారో వారందరూ మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2011లోనే టెట్ అనేది ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత 2011లో అప్పటి నుంచి టీచర్ జాబ్ ఎంతమంది అయితే పొందారో వారికి అయితే అవసరం లేదు. అయితే 2011 నుండి మనకి పెర్ ఇయర్ ఒక సంవత్సరానికి యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే చెప్పిందంటే 2 times టెట్ అనేది నిర్వహించాలని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికైతే 2011 నుంచి 25 వరకు 28 times మాత్రమే టెట్ నిర్వహించడం జరిగింది. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు 4 సార్లు, విడిపోయిన తర్వాత ఇంకొక 4 సార్లు నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఎస్, మనకి తెలుసు నవంబర్ అంటున్నారు, కానీ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే ఈ మంత్, ఇది అక్టోబర్ కదండి, ఈ అక్టోబర్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో నవంబర్ 1 నుండి మనం అప్లై చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. దీనితో పాటు మళ్ళీ కొత్త న్యూ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుందంటే ఎస్, జనవరిలో నోటిఫికేషన్ అయితే జనవరిలో ఉంటుంది. ఎప్పుడమ్మా? జనవరిలో జాబ్ క్యాలెండర్లో దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే జనవరిలో నోటిఫికేషన్ డిఎస్ అయితే ఉండదు, కానీ దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ కాల్డ్ టెట్ అయితే డిఎస్సి గురించి అయితే జాబ్ క్యాలెండర్ పొందుపరచడం జరిగింది. దాని బిఫోర్ టెట్ అయితే కంప్లీట్ చేసేయాల్సి ఉంటుంది. బిఫోర్ దట్, ఈ నోటిఫికేషన్ రాకముందు టెట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? అయితే కంప్లీట్ అయిపోవాలి. సో ఇక్కడ అవకాశం లేదు. అయితే ఇక్కడ గవర్నమెంట్ టీచర్కి ఇది అవసరమా అని అన్నాం. ఎస్, ఎవరైతే ఇప్పుడు సర్వీస్లో కంటిన్యూ అవుతున్నారో, గవర్నమెంట్ సర్వీసులు ఎవరైతే కంటిన్యూ అవుతారో ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. లేని ఎడల వారు ఈ సర్వీసులు ఉన్నవారు అందరూ కూడా టెట్ పేపర్ 1 అండ్ టెట్ 1 and 2, ఎస్జిటి అయితే 1, స్కూల్ అసిస్టెంట్ అయితే
2 కన్సర్న్ సబ్జెక్ట్లో వాళ్ళు టెట్ రాయి ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. పాస్ కాకపోతే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ దేర్ సర్వీస్. ఇది మాత్రం ఇప్పటికీ సుప్రీంకోర్టు మెన్షన్ చేసినటువంటి ఆన్సర్. అయితే ఇక్కడ కూడా షరతు విధించడం జరిగింది. దీనికి ఎంత టైం ఇచ్చారు అంటే 2 years డ్యూరేషన్లో వీరు క్వాలిఫై అయిపోవాలి. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో వారు టెట్ క్వాలిఫై అయిపోవాలి. ఒకవేళ ఈ 2 సంవత్సరాల్లో కానీ వారు టెట్ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ ది సర్వీస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. ఇప్పుడు అర్థమైంది కదా. అయితే ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఎంత సార్? అయితే దీని గురించి కొంచెం ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంది. క్వాలిఫై మార్క్స్ ఎంత? ఓసీ వారికి అయితే 60% అంటే 90 మార్క్స్ అని అర్థం. మరి బీసీ వారికి అయితే 50% అంటే 75 అని అర్థం. మరి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీరికి అయితే 40% అంటే ఇక్కడ 60 మార్క్స్. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే ఇక్కడ వీరికి టెట్ సపరేట్ అయిన కండక్ట్, ఎవరైతే సర్వీసులు ఉన్నారో టెట్ మా కోసం సపరేట్ అయిన కండక్ట్ చేయండి, లేదా క్వాలిఫై మార్క్స్ అయినా తగ్గించండి అన్నట్టు ప్రతిపాదన జరుగుతుంది. డిస్కషన్ ఇస్ గోయింగ్ ఆన్. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు క్వాలిఫై మార్క్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకొక ముఖ్యం, ఎవరైతే రిటైర్మెంట్ అవ్వడానికి ఒక 5 సంవత్సరాల ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఇంకా రిటర్న్, ఇప్పుడు 2025 కదా, 2030లో ఎవరైనా రిటైర్ అవ్వాలి అని ఉన్నారో టీచర్స్, రిటైర్మెంట్ అనేది 2030లో వారికి ఉంటే వారికి మాత్రం టెట్ అవసరం లేదు. కానీ అటువంటి 5 years బిఫోర్ 5 years రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో, ఐదర్ ఎస్జిడి టీచర్ ఆర్ హై స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో, ఈ 5 years బిఫోర్ ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అవ్వడానికి టెట్ వారికి అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, ఈ 5 years బిఫోర్ అయితే వాళ్ళకి టెట్ అవసరం. కానీ ఇఫ్ దే వాంట్ టు ప్రమోషన్ వారికి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జి టు హై స్కూల్ టీచర్ టు హెడ్ మాస్టర్, లేదా హెడ్ మాస్టర్ టు ఎంఈ ఎలా ప్రమోషన్గా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. ప్రమోషన్గా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. టెట్ క్వాలిఫై అవ్వకపోతే వారికి ప్రమోషన్ ఉండదు. కానీ నాకు ప్రమోషన్ వద్దు, నేను టెట్ రాయను, ఇంకొక 4 years నాది ఉంది, రిటైర్మెంట్ నాకు ఎందుకు ఇవన్నీ అంటే ఓకే, నో ప్రాబ్లం. దీనివల్ల మీ ఇంక్రిమెంట్లు తగ్గవు, మిమ్మల్ని డిస్మిస్ చేశారు, మిమ్మల్ని నథింగ్. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జియో. సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఏమైతే లేదు. అయితే ఇప్పుడు టెట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, టెట్ అనేది నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ప్రజెంట్ ఉన్నటువంటి క్వాలిఫై మార్క్స్ పరంగా సేమ్ సిలబస్, సేమ్ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. అయితే దీనికి ప్రభుత్వం చర్చిస్తుంది. సో గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సపరేట్గా నిర్వహించాలి. మరియు ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టు కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సపరేట్. ఎలా అయితే ప్రభుత్వం పైన ఎక్కువ బర్డెన్ పడుతుంది. సో కాబట్టి ఏం చెయ్యాలి అనేది ప్రభుత్వం ఆలోచనలో ఉంది. క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తారా, గవర్నమెంట్ సర్వీసులు ఉన్నటువంటి టీచర్స్కి సపరేట్గా టెట్ పెడతారా, లేదా అందరికి కలిపేసి ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తారా, లేదా ఇంకొక ఏంటి, వాట్ ఈజ్ ద పర్ఫెక్ట్, లేదా దీనిపైన మళ్ళా పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టులో మళ్ళీ దీనికోసం కోర్టులో కేసు ఫైల్ చేసి మళ్ళీ దీనికోసం చర్చలోని తీసుకుని వచ్చి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుందా ఏంటి అనేది కన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి, డిఫరెంట్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ టు డూ అండ్ విచ్ డెసిషన్ ఇస్ ద బెస్ట్ ఫర్ ఆల్ అనేది ఉంది. అయితే 2011 తర్వాత ఎంతమంది అయితే అపాయింట్మెంట్ పొందారో వారికైతే ఈ టెన్షన్ లేదు. ఎందుకంటే టెట్ క్వాలిఫై అయిన వారు మాత్రమే ఉద్యోగం పొందారు. ఎదర్ సీటెట్ ఆర్ ఏపీ టెట్ ఆర్ టీఎస్ టెట్, స్టేట్ టెట్ అండ్ సెంట్రల్ టెట్ క్వాలిఫై అయిన వారు మాత్రమే పొందారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇది టెట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, బిఫోర్ రిటైర్మెంట్ 5 years
రిటైర్మెంట్కి ఇంకా 5 సంవత్సరాలు ఉంది అంటే వారికి టెట్ అవసరం లేదు. కానీ 5 సంవత్సరాలు నాకు ఉంది, నేను ప్రమోషన్ నాకు రెడీ ఉంది, ప్రమోషన్ వస్తే ప్రమోషన్ నేను వెళ్ళాలి, ఎస్జిట్ నుంచి హై స్కూల్ టీచర్ నుంచి లేదా హెచ్ఎం నుంచి ఎంఏకు నేను ప్రమోషన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవ్వాల్సింది. టెట్ క్వాలిఫై అవ్వదు, మీ ప్రమోషన్ మాత్రం ఆగదు. అయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మనకి టోటల్గా ఎప్పుడు వచ్చింది ఈ తీర్పు అంటే సెప్టెంబర్ 1న వచ్చింది. మరి ఎన్ని సంవత్సరాల్లో మీరు టెట్ క్వాలిఫై అవ్వాలి? ఈ 2 years. ఒకవేళ 2 సంవత్సరాల్లో ఏదైనా ఒక టీచర్ క్వాలిఫై అవని ఎడల వారికి పదవి నుండి తొలగించడం జరుగుతుంది అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో దానికి ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సుప్రీంకోర్టు దానికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా, ఏ విధంగా వారికి తీసుకుంటారనేది మనకి తెలియదు. సో ప్రతి సంవత్సరం అయితే టెట్ నిర్వహిస్తామని చెప్పారు. సో అలాగే నిర్వహిస్తే 2011 నుంచి 25 చూస్తే ఈ 14 సంవత్సరాల్లో కేవలం 8 సార్లే నిర్వహించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే చొరవతోని మళ్ళీ అతి త్వరలో టెట్ నోటిఫికేషన్ అంటున్నారు. కాబట్టి ఈ మంత్ లాస్ట్ వీక్లో టెట్ నోటిఫికేషన్ ఉంది అన్నట్టు సోషల్ మీడియా కానీ డిఫరెంట్ వర్గంలో కానీ ప్రభుత్వం కూడా ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్ అవ్వండి, టెట్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో దిస్ ఇస్ కాబట్టి ఉత్తర్వులు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా మీరు దానికి ఫేస్ చేయడానికి సంసిద్ధంగా ఉండండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. సో దానికి సంబంధించిన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అనేది మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. సో నేనైతే మీకు టెట్ క్వాలిఫై అయ్యేంత వరకు మీతో పాటు జర్నీ చేస్తూ ఐ కెన్ గైడ్ యూ హౌ టు టేక్ ఏ స్కోర్. జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే మనకి చాలు. కాబట్టి క్వాలిఫై మార్క్స్ అవ్వడానికి ఎలా చదవాలి, ఏం చదవాలి, ప్రతి ఒక్క విషయం నేనైతే నా సహకారం అందిస్తాను. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. టెట్ అవసరం అంటే 100% అవసరమే. గవర్నమెంట్ టీచర్స్కి అయితే టెట్ అవసరమే. సో దీని గురించి పూర్తి వివరాలు అనేది అందించడం జరిగింది. అయితే ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అని ఇంకొక వీడియోలో ప్రతి ఒక్క వీడియో రూపంలో మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ యూజ్ఫుల్ ప్లస్ ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలన్నింటికీ నివృత్తి చేయడానికి నేనైతే పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా నుంచి 100% మీకు ఏ టెట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. డియర్ టీచర్స్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది టీచర్స్, ప్లీజ్ do like and subscribe my channel. If there is a time, respected teacher, don't forget it. Please share this video to all the aspirants. Hope you understand clearly. Thank you.